హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భార్గవి. ఇప్పుడు నేను చూపిస్తుంది ఢిల్లీలో సెక్టర్ 11లో సండే మార్కెట్. సండే మార్కెట్ లో స్పెషల్ ఏంటంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, ఆడవాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్ని ఒక చోటే దొరుకుతాయి అనమాట. ఇక్కడైతే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఒక్కసారి తీసుకున్నామంటే 1 వీక్ వరకు అవి ఇంకా బాగుంటాయి అనమాట. చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సండే మార్కెట్ లో ఏంటంటే దగ్గరలో ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే ఆ ఫెస్టివల్స్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని అక్కడే దొరుకుతాయి. ఇప్పుడు దగ్గరలో రాఖీ ఇంకా కృష్ణాష్టమి ఉంది కదా, సో దానికి కూడా కావాల్సిన ఐటమ్స్ తీసుకుందామని సండే మార్కెట్ కి పిల్లలతో సరదాగా అలా ఈవినింగ్ బయటకు వచ్చాం. ఈ మార్కెట్ లో చక్కగా ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ కానీ దగ్గరలో ఉన్న ఫెస్టివల్స్ కి కావాల్సిన ఐటమ్స్ కానీ అన్ని ఉంటాయి. రాఖీస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎన్నంటే అన్ని ఉంటాయి. చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి. మా పిల్లలు అయితే సెలెక్ట్ చేసేసుకున్నారు రాఖీకి. ఇదేంటి వాళ్ళకి ఏం కొనుక్కోవాలో తెలియక హెడ్ మసాజ్ అంట. హెడ్ మసాజ్ అది చూసి ఏదో టాయ్ అనుకుని అది కావాలని మా చిన్నది చెప్తుంటే వాళ్ళ డాడీ చూపిస్తున్నారు, ఇది టాయ్ కాదు హెడ్ మసాజర్ అని. ఆఖరికి అది వాళ్ళకి హ్యాపీగా అనిపించిన హెడ్ మసాజ్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర. అది కొంటే ఒక కోన్ ఫ్రీ అంట. కోన్ కోసం కొనుక్కున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళకి కావాల్సిన జ్యువెలరీస్ కానీ, ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ కానీ, బట్టలు, చెప్పులు అన్ని దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఇలాగా బాటిల్స్, వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సెస్, ఇంకా బ్యాగ్స్ అన్ని ఉంటాయి అనమాట. కాకపోతే చాలా అంటే చాలా రేట్లు ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా అంతా ఎంప్లాయీస్ ఎక్కువ ఉండే ఏరియా అనమాట. సో అందుకని చెప్పి అన్ని డబుల్ రేట్లు ఉంటాయి. ఈ సండే మార్కెట్ ఏంటంటే మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. 10 minutes డిస్టెన్స్ అనమాట. 10 minutes లో వెళ్ళిపోతాం. సో అందుకే ఇంకా ఫ్రెష్ గా ఉండే వెజిటేబుల్స్ అన్ని తీసుకోవడానికి వస్తాం ఇక్కడికి. ఢిల్లీలో ఏంటంటే సెక్టర్ 11 లో సండే మార్కెట్ అనే కాదు, అన్ని ఏరియాస్ కి ఒక డే అంటూ ఉంటుంది. ఆ డే రోజున మార్కెట్ పెడతారు. ఏరియాని బట్టి వెజిటేబుల్స్ కానీ అక్కడ ఐటమ్స్ కానీ పెడతారనమాట. ఎంప్లాయీస్ ఉన్న ఏరియా, ఇలాగా కాస్ట్లీగా ఉండే ఏరియా అయితే మంచి మంచి ఐటమ్స్, ఫ్రెష్ గా ఉండే ఐటమ్స్ అన్ని పెడతారు. నార్మల్ గా ఉండే ఏరియాస్ అయితే ఇంత పెద్దగా అయితే మార్కెట్ ఏం పెట్టరు. నార్మల్ గా వెజిటేబుల్స్ మాత్రం పెడతారు. చిన్న చిన్న ఐటమ్స్ గట్రా పెడతారు, అంతే, ఎక్కువ ఏం పెట్టరు. మన సౌత్ లో ఏంటంటే సండే అంటే హాలిడేనే, సండే మార్కెట్ ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే మండే హాలిడే, సాటర్డే సండే కంపల్సరీగా ఎక్కడైనా సరే ఢిల్లీలో మార్కెట్ నడుస్తుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ కి ఆ 2 days వీకెండ్స్ ఉండే కాబట్టి అలా ఆ 2 days లోనే షాపింగ్ చేసుకుంటారు కాబట్టి కంపల్సరీగా మార్కెట్ ఉంటుంది. అలా మాకు ఇక్కడికి వచ్చిన కొత్తలో మాకు తెలియక మండే అలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెనక్కి వచ్చేసేవాళ్ళం. ఏంటంటే మండే హాలిడే అంటే మాకు తెలియదు, చాలాసార్లు అలా వెనక్కి వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అన్ని ఏరియాస్ ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఏరియాస్ లో ఏంటి, ఎక్కడెక్కడ వెజిటేబుల్స్ ఉంటాయి, ఇప్పుడు హాలిడేస్ ఏంటి, అక్కడ ఏం దొరుకుతాయని మేము వచ్చిన కొత్తలో మాకేం తెలిసేది కాదు. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.